నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కుటుంబం 60 సంవత్సరాల నుంచి చెయ్యలేంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేశారని అంటున్నారు. పులివెందులకే నీళ్లు ఇచ్చారని అంటున్నారు. దీని గురించి మీకు ఏమనుకుంటున్నారు? ఏ పని చేయాలన్నా కొందరికే అవుతుందండి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా కొంతమంది ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతారు. కానీ ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ, ఎక్కువగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ, రోడ్లు వేసుకుంటూ, మంచినీటి సౌకర్యం కల్పించుకుంటూ, ఎన్నో రకాలుగా రాష్ట్రానికి ఉపయోగపడుతూ అపర భగీరథుడిగా తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలుగా వైఎస్ పాలనలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా మంచినీటి కొరత ఉందంటే, మరి వాళ్ళు ఎన్నో మాటలు చెప్తుంటారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు. మరి ఆ డైలాగులన్నీ ఏమైపోయాయి నాకు అర్థం కాదు. 283 కోట్ల రూపాయలతో పులివెందులకి నీళ్ళిచ్చి పులివెందల పులి అని అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అంతకు ముందు ఉన్నటువంటి ఆ పులి ఏమైపోయాయి నాకైతే అర్థం కాదు. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అభినందిస్తారో నాకైతే తెలియదు. కానీ అభినందిస్తే ఒక మనసున్న మనిషిగా మిగిలిపోతాడు, లేకపోతే రాజకీయ క్రీడలో బలైపోతాడు. ఏదేమైనా వేళ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నిజంగా ఇలాంటి నాయకులు కదా మనకు కావాలి, ఇలాంటి సేవకులు కదా మనకు కావాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. గిరిపుత్రులు అయితే మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ అని చెప్పి పుత్రులు వాళ్ళు అనుకుంటున్నారు. వేళ అక్కడ మళ్ళీ 350 కోట్లు తెచ్చి గిరిపుత్రులకి రహదారులు, కొండకోనల్లో రహదారులు నిర్మించడం మళ్ళీ ప్రారంభించారు. 2150 కోట్లతో ప్రారంభించినటువంటి రోడ్లు సొంతంగా ఈ నెల్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెచ్చుకున్నటువంటి నిధి అది. ఈవేళ మళ్ళీ 350 కోట్లు తీసుకొచ్చారు. గిరిపుత్రుల అట్టడుగున్నటువంటి వారి జీవితాలని బాగుపరచాలని, వాళ్ళు కూడా సగర్వంగా మనతో పాటు గౌరవంగా బ్రతకాలని, వాళ్ళు చదువుకోవాలని, అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి దేవుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి అందరూ సెల్యూట్ చేయండి, అభినందించండి, నమస్కరించండి, సంస్కరించండి. అప్పుడే ఇంకొక 4 పనులు చేయడానికి ఆయనకు ఉత్సాహం వస్తుంది. భగవంతుడి ఆశీస్సులు కూడా అందుతాయి. ఇప్పుడు పులివెందులకి నీళ్లు ఇచ్చారు, మరి రేపు పంచాయతీల్లో మరి ఎన్డీఏకి ఏమైనా సపోర్ట్, పులివెందుల్లో మార్పు అనేది వచ్చిందంటారా రాదంటారా? మార్పు ఎలా ఉంటుందనేది రాజకీయాలు మాట్లాడకూడదు, ఇక్కడ సేవా కార్యక్రమాలు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేశాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడు కూడా గుర్తించలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన అది ఎమ్మెల్యేకి ఎక్కువ, ఎంపీటీసీ తక్కువ అన్నట్టుగా మరి మాట్లాడిన ఆయన నియోజకవర్గానికి వేళ అపర భగీరథుడయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? కాబట్టి నేనేమంటానంటే, ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. అంతే తప్ప ఒకరిని విమర్శించడం వల్ల, ఒకరిని తిట్టించినందువల్ల వారికి భవిష్యత్తు ఉండదు. దానికి కారణం ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా నిందించినందువల్ల, తిట్టించినందువల్లే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అంత నీచ గతి పట్టింది. లేకపోతే ఇవాళ ఎన్నో కొన్ని సీట్లు పెరిగి ఉండేవి. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకుండా అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకున్నట్లయితే, ఇంకొక 4 పనులు చేసి ఇంకా కష్టపడి మన రాష్ట్రానికి ఉపయోగపడి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సాయపడి అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తాడు. లేదు పవన్ కళ్యాణ్ని మేము అభినందించం, మీరు ఆరాధించకపోయినా పర్వాలేదు, అభినందించండి చాలు. ఎందుకంటే అంత గొప్ప పని చేశాడు ఈవేళ పులివెందులకైనా. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇలాగే ముందుకెళ్ళండి. ఫ్యూచర్లో మీరు మంచి అభివృద్ధి సాధించి దేశానికే ఒక గొప్ప నాయకుడిగా మారండి అని చెప్పి మాలాంటి వాళ్ళు కూడా